ప్రస్తుతం శబరిమలలో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా కేరళ సర్కార్ అరకొర చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించేందుకు శబరిమల నుంచి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యు. రైట్ భోగి, ఇప్పటికీ కూడా మొత్తం కూడా శబరిమల మొత్తం కూడా ఏదైతే అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతుందని చెప్పాలి. ఒకవైపు భారీ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా భక్తిభావంతో ఓలలాడుతూ అయ్యప్ప స్వాములందరూ కూడా ఏదైతే శబరిమల కొండవైపు కథలు వెళుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే గత గంట సేపుగా కూడా భారీ వర్షం అనేది శబరిమల మొత్తం కూడా పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అయ్యప్ప స్వాములందరూ కూడా అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా అకుంఠిత దీక్షతో ఏదైతే స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల శబరిమల కొండవైపు కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అయితే నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త అయ్యప్ప స్వాముల రద్దీ అనేది కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే దర్శనానికి సమయం కూడా కాస్త తగ్గినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే దీనికి అంతటికీ కారణం మాత్రం 2 రోజుల క్రితం చోటు చేసి తొక్కిసలాటలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో చాలామంది అయ్యప్ప భక్తులు కూడా ఇటు ఏదైతే శబరిమల వైపు రావడానికి కూడా వెనకడుగేసినటువంటి పరిస్థితి. పక్కనున్నటువంటి స్థానిక ఆలయాల్లోకి వెళ్ళి తమ ఇరుముడి అనేది ముక్కు అనేది కూడా సమర్పించుకుని అటు నుంచే అటే వెనుతిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే చాలా వరకు రద్దీ అనేది కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి తోడు వర్షం కూడా ఉండడంతో అయ్యప్ప భక్తులు ఎక్కడెక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకి చేరుకుంటున్నారు. మనం కూడా ప్రస్తుతం పమ్మ నుంచి ఏదైతే సన్నిధానానికి కాలినడకన బయలుదేరడానికి కూడా మనం కూడా బయలుదేరుతున్నాం అని చెప్పుకోవచ్చు. వారితో పాటు కలిసి ఏదైతే నడిచి వెళ్తామో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా మీకు పూర్తి స్థాయిలో అందరికీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పుకోవాలి. అయితే ముందుగానే ఏదైతే సమన్వయ లోపం అనేది చాలా అతిపెద్ద ప్రధాన సమస్యగా కూడా ప్రస్తుతం శబరిమలలో మారింది. సో దీని కారణంగానే ఇటు అయ్యప్ప భక్తులకు గతంలో జరిగినటువంటి విధంగా మణికంఠుణ్ణి మనసారా చూసేటువంటి భాగ్యం అయితే దక్కడం లేదని చెప్పాలి. ఓవైపు ట్రావెన్స్కోర్ దేవస్థానానికి సంబంధించి కావచ్చు, కేరళ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే గత కొన్ని రోజులుగా కూడా వరుసగా ఈ యొక్క తొక్కిసలాట ఘటనలు జరిగినట్టుగా కూడా మనం భావించారు. అయితే ప్రస్తుతానికి పరిస్థితి మారింది. అయ్యప్ప భక్తుల రద్దీ అనేది కూడా మధ్యాహ్నం నుంచి తగ్గినటువంటి నేపథ్యంలో దర్శనానికి కేవలం 6 గంటల సమయం మాత్రమే పడుతుంది. వెళ్ళినటువంటి భక్తులు వెళ్ళినట్టుగానే అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరిగి వెనకడుగు వేస్తున్నారు. చాలామంది అయ్యప్ప భక్తులు ఏ విధంగా క్యూ లైన్లో ఉన్నారనేది కూడా మనం చూడొచ్చు. దాదాపు కిలోమీటర్ల మేర కూడా ఇప్పటికీ కూడా క్యూ లైన్ ఉంది. ఇప్పటికీ కూడా వర్షంలోనే అందరూ కూడా తడుస్తూనే ఏదైతే స్వామినామ శరణ చేస్తూనే ఏదైతే కాలినడకన సన్నిధానానికి బయలుదేరడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మొత్తం కూడా కాలినడకన వెళ్ళేటువంటి మొత్తం ప్రాంతం కూడా వర్షంలోనే తడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే షెడ్లు అనేది కూడా ఉన్నాయి. చాలా వరకు సౌకర్యాల కొరత అయితే అత్యధికంగా ఉందనే చెప్పాలి. తాగడానికి అక్కడక్కడ నీళ్లు ఉన్నప్పటికీ కూడా తినడానికి క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మాత్రం రకరకాల ఇబ్బందులు సమస్యలను అయితే ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్పలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దాదాపు మాస్టర్ ప్లాన్కి 224 కోట్ల రూపాయలు అనేది మంజూరు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఫలితం అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా లేదు. మాస్టర్ ప్లాన్ పేరుతో జరుగుతున్నటువంటి పనులు జరుగుతున్నట్టే ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్లకు సంబంధించి మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడం వల్లే ఈ తరహా ఇబ్బందులు అయితే తలెత్తినట్టుగా కూడా చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం కూడా దాదాపు 16 రోజుల క్రితం తిరుమలలో ఏ విధంగా క్యూ లైన్ ఉంటుందో ఆ లైన్ అనేది ఇక్కడ అప్లై చేయాలని చూశారు. దానికి సంబంధించి సన్నిధానంలో ట్రయల్ రన్ కూడా వేశారు. చాలామంది భక్తుల్ని ఆ తరహా క్యూ లైన్లో ఉంచి ఎలా ఉంటుంది అనేది కూడా ట్రయల్ రన్ కూడా వేశారు. అయితే అది సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఎందుకంటే తిరుమలలో పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా చాలామంది ఆ లైన్ వల్లే ఈ యొక్క ఘటన జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా కేరళ ప్రభుత్వానికి కూడా పోలీసులు నివేదించారు. అయితే ప్రస్తుతానికైతే అయ్యప్ప స్వాముల భక్తుల రద్దీ అయితే శబరిమలలో సాధారణంగానే ఉంది. అయితే వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ఏమాత్రం కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అయ్యప్ప నామస్మరణ చేస్తూ కూడా సన్నిధానం వైపు అయ్యప్ప భక్తులందరూ కూడా కాలినడకన వెళ్తూ ఉన్నారని చెప్పాలి. భోగి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ కార్తీక్.